వైఎస్ కుటుంబంలోని విభేదాలు రచ్చకెక్కాయా? ఏపీలోకి షర్మిల ఎంట్రీతో పాలిటిక్స్ కాస్త ఫ్యామిలీ వార్గా మారిందా? ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న విభేదాలు కాస్త బట్టబయలవుతున్నాయా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అన్నా చెల్లెళ్ల మధ్య డైలాగ్ వార్ ఎక్కడికి దారి తీస్తుంది? ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు మారాయి వైసీపీ కుటుంబ రాజకీయాలు. అన్నా చెల్లెల్లో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య మొదలైన డైలాగ్ వార్ డైలీ సీరియల్ గా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వెంటనే అన్న జగన్ ను టార్గెట్ చేశారు షర్మిల. ఆ వెంటనే జగన్ ప్రతి విమర్శలు చేయడంతో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. రాజకీయ విమర్శలు కాస్త పక్కదారి పట్టి కుటుంబ విభేదాలుగా రచ్చకెక్కాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం ఏపీ రాజకీయాల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వైఎస్ కుమారుడు జగన్ రాజకీయ ప్రయాణం, సొంత పార్టీ ఏర్పాటు, అవినీతి కేసులో 16 నెలలు జైలుకు వెళ్లడం, జగన్ కోసం షర్మిల పాదయాత్ర, జగన్ సీఎం కావడం, వివేకానందరెడ్డి హత్య తదితర పరిణామాలు ప్రజల కళ్ల ముందు ఉన్నాయి. అయితే ఇంతకాలం గుట్టుగా ఉన్న కుటుంబం ఇప్పుడు బజారున పడినట్లయింది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు పట్టించుకుని జగన్, ఆమె కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ ఏపీ సారథ్య బాధ్యతలు చేపట్టగానే కుటుంబం చీలిపోయిందని వ్యాఖ్యానించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక పుట్టించాయి. తమ కుటుంబంలో చీలికకు కాంగ్రెస్ కారణమంటూ జగన్ వ్యాఖ్యానించడం ఇంటా బయట పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీపై జగన్ విమర్శలకు షర్మిల ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది, చీలిక తెచ్చింది జగనే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ కుటుంబం చీలిందంటే దానికి కారణం చేజేతులా జగనన్న చేసుకున్నదేనని వ్యాఖ్యానించారు. అందుకు సాక్ష్యం దేవుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య, తన తల్లి విజయమ్మ, యావత్ కుటుంబం అని షర్మిల వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. వైఎస్ కుటుంబాన్ని చీల్చింది జగనన్నే అని షర్మిల అనగానే స్వయంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రంగంలోకి దిగారు. షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతోందంటూ విమర్శలు చేశారు. షర్మిలకు జరిగిన అన్యాయం ఏంటంటూ చెప్పాలంటూ రివర్స్ అటాక్ చేశారు. రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల మాట్లాడిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు సజ్జల. వైఎస్ఆర్ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని ఎంతగా వేధించిందో షర్మిలకు తెలుసన్నారు. తనకి జగన్ ఏ అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు సజ్జల. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం ఓ ప్లాన్ ప్రకారం చంద్రబాబు షర్మిలను తెచ్చారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఎంత అవసరమో అంతే షర్మిల మాట్లాడుతోందని, అంతకంటే ఎక్కువ మాట్లాడితే చంద్రబాబు ఒప్పుకోరని విమర్శలు చేశారు. పదవుల పంపకంలో అన్యాయం, పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ గాని ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం, అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది సబబేనా? అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా? అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది, రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది? ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ దాని స్వరూపం అది తీసుకుంటుంది. ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ వాళ్ళు ఉంటారు. ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో, ఎంత బలంగా కొత్త ఆలోచనలను కూడా తీసుకోగలుగుతుందో, అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది, నిలబడుతుంది. లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు. అక్కడ
చిన్న ఏదో పెట్టారు, తిరిగారు, కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలా మందికి ఏదో వాళ్ళు కష్టపడి ఉంటారుగా. శర్మిలమ్మ ఒకటే కాదుగా, చాలా మంది కష్టపడి ఉంటారుగా. మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు? వాళ్ళకు ఏం న్యాయం చేశారు? తన పాదయాత్రపై తప్పుడు ప్రచారం చేయడాన్ని షర్మిల తప్పుబట్టారు. భారతమ్మ చేయాలనుకున్న పాదయాత్ర తాను చేశారన్నారు. తన స్వార్థం కోసం పాదయాత్ర చేశారని జైల్లో అధికారి చెప్పాడట అంటూ ఫైర్ అయ్యారు. దమ్ముంటే అప్పటి జైలు అధికారితో ఈ విషయం చెప్పించగలరా అంటూ ప్రశ్నించారు. తనకు తానుగా ఎప్పుడూ పాదయాత్ర చేయలేదని, తనని అడిగితేనే పాదయాత్ర చేశారని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్నా. దమ్ముంటే ఇది నిజమో కాదో అమ్మ విజయంతో చెప్పించండి అంటూ ఫైర్ అయ్యారు షర్మిల. తన ఇంటిని పిల్లలను పక్కన పెట్టి ఎండా వానల్లో రోడ్ల మీదే ఉన్నానన్నారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపుకు అండగా నిలబడి ప్రచారం చేశారని గుర్తు చేసుకున్నారు. సీఎం అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి మారిపోయారని విమర్శించారు. తనకు వ్యతిరేకంగా అన్యాయం చేసినా పర్వాలేదు కానీ రాజశేఖర రెడ్డి పేరు, ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నా అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమరిది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్నా కొండ అన్న, మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పించగలరా? మీరు మీ దేవుని మీద, మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర? నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని. నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద, నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా? జగన్ తో పాటు ఆయన పార్టీ వారంతా బీజేపీకి బానిసలుగా మారారని షర్మిల విమర్శించారు. రాష్ట్ర ప్రజలను బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతుందన్నారు. రాష్ట్రానికి ఒక్క మేలు చేయకున్నా ఆ పార్టీకి ఎందుకు దాసోహం అయ్యారో చెప్పాలంటూ సవాలు చేశారు. జగన్ ఎవరికి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలంటూ నర్మగర్భంగా షర్మిల వ్యాఖ్యలు చేశారు. బహుశా సిబిఐ కేసులకు జగన్ భయపడుతున్నారనే అర్థం వచ్చేలా షర్మిల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత కుటుంబంలో పొడచూపిన విభేదాలు ఎక్కడెక్కడికో దారితీస్తున్నాయి. తన తండ్రి హత్యకు కుట్ర చేసిందెవరో తన కుటుంబంలో కొందరికి తెలుసంటూ వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి జగన్ ను ఉద్దేశించి కొంతకాలం క్రితం వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏకంగా సొంత చెల్లి షర్మిలే జగన్ వల్లే కుటుంబం చీలిందంటూ వ్యాఖ్యలు చేయడం, దానికి వైసీపీ పెద్దలు కౌంటర్లు ఇవ్వడంతో అసలు వైఎస్ కుటుంబంలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు సామాన్యుల్లో బలపడుతున్నాయి. దీనికి తోడు జగన్ ఏం అన్యాయం చేశాడో చెప్పాలంటూ సజ్జలు చేసిన వ్యాఖ్యలకు షర్మిల ఇంకా ఘాటుగా స్పందిస్తే కుటుంబ విభేదాలు మరిన్ని బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.